హలో గైస్, యాక్చువల్గా నేను ప్రీవియస్గా ఇన్స్టాగ్రామ్కి సంబంధించి చాలా వీడియోసే పెట్టాను. అంటే అకౌంట్ని ఎలా రికవరీ చేసుకోవాలా అనే దాని గురించి. బట్ ఆ వీడియోకి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అంటే అసలు వాళ్ళకి యూజర్ ఐడి కూడా తెలియదు అన్నమాట. యూజర్ ఐడి తెలియదు, అలాగే అసలు ఆ అకౌంట్ డీటెయిల్సే తెలియదు అన్నమాట. సో దాన్ని ఎలా రికవరీ చేసుకోవాలనేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ప్రీవియస్గా వాడుతున్న మొబైల్ నుంచి వేరే కొత్త మొబైల్కి చేంజ్ అయ్యారు. సో అలా చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఓల్డ్ మొబైల్ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్న డీటెయిల్స్ తెలియదంట. సో దానికి మొబైల్ నెంబర్ కూడా ఏ మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో కూడా తెలియదు. సో దాన్ని ఎలా రికవరీ చేయాలనేసి అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో దానికి ఎలా అంటే మన యూజర్ ఐడిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలా, అలాగే దానికి మొబైల్ నెంబర్ ఏది లింక్ అయి ఉన్నది అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అలాగే అకౌంట్ని ఎలా బ్యాక్ తెచ్చుకోవచ్చు అనే దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నా ఛానల్లో నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఒక వీడియో అయితే పెట్టాను. సో ఆ వీడియోలోకి ఆల్మోస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ఫుల్గా అంటే ఓల్డ్ వాళ్ళు ప్రీవియస్గా వాడుతున్న మొబైల్ నుంచి వేరే మొబైల్కి చేంజ్ అవ్వడం వల్ల ఆ అకౌంట్ అనేది దాని డీటెయిల్స్ తెలియట్లేదు. సో ఎలా రికవరీ చేసుకోవాలని, సో దానికోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో సింపుల్గా మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ మనం నార్మల్గా అంటే ప్రీవియస్గా వేరే ఏదో ఒక ఐడి ఇప్పుడు ప్రజెంట్ వాడుతుంటారు కదా, అందులో సెర్చ్లోకి వెళ్ళేసి మీరు ప్రీవియస్గా వాడుతున్న అకౌంట్ లైక్ ఆ నేమ్ ఉంటుంది కదా, జస్ట్ ఆ నేమ్ సెర్చ్ చేయడం వల్ల, లేదంటే మీ ఫ్యామిలీలో కానీ లేదంటే మీ ఫ్రెండ్స్లో యూజర్ ఐడి తెలుసుంటుంది కదా, సో ఆ జస్ట్ ఆ యూజర్ ఐడిని కాపీ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్రజెంట్ అంటే నా దగ్గర ప్రీవియస్గా నేను వాడుతున్న అకౌంట్ అయితే నాది ఇది. సో దీన్ని నేను రికవరీ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ జస్ట్ ఆ యూజర్ ఐడి ఉంది కదా, ఆ యూజర్ ఐడిని మీరు ఎక్కడో ఒక దగ్గర కాపీ చేసుకోండి, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలుసుంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ యూజర్ ఐడిని కలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ యూజర్ ఐడి ద్వారా మనం దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ని కనుక్కుంటాం అనమాట. సో ఇక్కడ యూజర్ ఐడి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి యాడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా, సో సింపుల్గా దాన్ని క్లిక్ చేసామంటే ఇట్లా వస్తుంది. సో ఇక్కడ లాగిన్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ నార్మల్గా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు లాగిన్లో ఉన్న ఐడీస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ యూజ్ అనదర్ ప్రొఫైల్ ఉంది కదా, అది క్లిక్ చేసామంటే మనకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్గా మనం ఇక్కడ యూజర్ ఐడి ఇవ్వకుండా ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది కదా, సో సింపుల్గా ఆ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మీరు ఆ యూజర్ ఐడి ఏదైతే ఉంటుందో, లైక్ మీరు కాపీ అండ్ పేస్ట్ చేసుకున్నారు కదా, ఆ యూజర్ ఐడిని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో మీకు ఆ పాస్వర్డ్ ఆ యూజర్ ఐడి జస్ట్ మనం రికవరీ కోసం ట్రై చేస్తున్నాం, మనకు పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఇక్కడ ట్రై అనదర్ వే అనేసి ఉంది కదా, సో సింపుల్గా దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది క్లిక్ చేసామంటే ఇక్కడ డైరెక్ట్గా మనకు చూపిస్తుంది, చూసుకోవచ్చు. అంటే దానికి మనకు లింక్ చేసి ఉంటాం కదా మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే పంపిస్తామనేసి ఇక్కడ చూపిస్తున్నది. సో ఇప్పుడు అది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద, ఒకవేళ మీరు ఆ మొబైల్ నెంబర్ ప్లేస్లో వేరే ఏదైనా జీమెయిల్ ఇచ్చుంటే ఆ జీమెయిల్కి ఓటీపీ వస్తుంది. లేదు అంటే మీ దగ్గర ప్రజెంట్ మొబైల్ నెంబర్ అది లేదు అన్నట్లయితే మీరు ఇక్కడ వేరే ఆప్షన్ చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ నాకు ఆ మొబైల్ నెంబర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఆ మొబైల్ నెంబర్ ఆప్షన్నే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ డైరెక్ట్గా నాకు ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. నేను ఆ ఓటీపీని ఎంటర్ చేసి డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోవచ్చు. సో ఈ విధంగా మీ ఓల్డ్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఆ జీమెయిల్ని మీరు తెలుసుకొని ఆ మొబైల్ నెంబర్నైనా లేదంటే జీమెయిల్నైనా అవైలబుల్లో పెట్టుకొని అకౌంట్ని అయితే బ్యాక్ తెచ్చుకోవచ్చు అనమాట. లేదు అంటే ప్రీవియస్గా నేను ఇంకో మెథడ్లో కూడా ఎలా రికవరీ చేసుకోవచ్చు అనేసి ప్రీవియస్గా వీడియో కూడా పెట్టాను, మీరు ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.